గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన క్లాసు అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండర్ డెవలపింగ్ ఎకానమీస్. అభివృద్ధి చెందుతున్న లేదా వెనుకబడిన దేశాల లక్షణాలు. డియర్ స్టూడెంట్స్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా దేశాలకి స్వాతంత్రం వచ్చింది. అప్పటి వరకు ఆయా దేశాల్లో కలోనియల్ రూల్ అమల్లో ఉండేది. మరి ఇతర దేశస్తులు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు దీర్ఘకాలిక అభివృద్ధిని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఉదాహరణకి భారతదేశాన్ని తీసుకుంటే 1947 వరకు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. వాళ్ళు పరిపాలించినంతకాలం వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాబట్టి కలోనియల్ రూల్ అయిపోయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళంటి దేశాలన్నీ అభివృద్ధిని ప్రారంభించాయి. కాబట్టి ప్రపంచంలో కొన్ని దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి, మరికొన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్నాయన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలని రెండు రకాలుగా వర్గీకరించింది. అదేంటంటే, ఒకటి అభివృద్ధి చెందుతున్న దేశాలు, రెండు అభివృద్ధి చెందిన దేశాలు. అయితే ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలు అనే పదాన్ని వాడడానికి ముందు బ్యాక్వర్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, లెస్ డెవలప్డ్ కంట్రీస్ అని మాట్లాడుతూ ఉండేవన్నమాట. ఒక్కసారి చూడండి. The poor countries are variously described as backward, underdeveloped, less developed and developing అని పిలిచేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏం పిలుస్తున్నారంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా డెవలపింగ్ కంట్రీస్ అని అంటున్నారు అనమాట. అలా పిలవటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ పోరాడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే మమ్మల్ని వెనుకబడిన దేశాలు లెస్, తర్వాత ఏంటంటే దిగువ స్థాయి దేశాలు అని పిలవటం వల్ల మేము హర్ట్ అవుతున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే ద వర్డ్ అన్డెవలప్డ్ ఆల్సో ఒక్కసారి స్లైడ్ చూడండి. ద వర్డ్ అన్డెవలప్డ్ ఆల్సో హర్ట్స్ ద ప్రైడ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ పూర్ కంట్రీస్. యాజ్ అ రిజల్ట్ ద వరల్డ్ డెవలపింగ్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఫేవర్డ్ టర్మ్. మొదట్లో మనల్ని అందరినీ చాలా దేశాలు ఏమని పిలిచేవారంటే పూర్ కంట్రీస్ అని, లెస్ డెవలప్డ్ అని, అండర్ డెవలప్డ్ అని పిలిచేవాళ్ళు అనమాట. కానీ వీళ్ళందరూ పెద్దగా ఫైట్ చేశారు. ద వర్డ్ అండర్ డెవలప్డ్ ఆల్సో హర్ట్స్ ద ప్రైడ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ పూర్ కంట్రీస్. యాజ్ అ రిజల్ట్ ద వరల్డ్ డెవలపింగ్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఫేవర్డ్ నేషన్. సో ప్రపంచంలో రెండు రకాల దేశాలు ఉన్నాయండి. అందులో ఒకటి డెవలపింగ్ కంట్రీస్, రెండోది వచ్చేసి ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్. వరల్డ్ బ్యాంక్ ఎవ్రీ ఇయర్ తన పబ్లికేషన్స్లో అభివృద్ధి చెందుతున్న దేశాలని ఇలా నిర్వచించిందనమాట. ప్రపంచ బ్యాంక్ ఉంది కదా, IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఎవ్రీ ఇయర్ తన మ్యాగజైన్ రిలీజ్ చేస్తుంది రిపోర్ట్. దాన్ని ఏమని పిలుస్తారంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని అంటారనమాట. వరల్డ్ బ్యాంకు తన వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ప్రపంచ దేశాలని మూడు రకాలుగా వర్గీకరించింది. అవేంటి అంటే, అకార్డింగ్ టు దైర్ GNP per capita,
వాళ్ళ తలసరి ఆదాయాన్ని అనుసరించి ప్రపంచ దేశాలు 3 రకాలు. 1 లో ఇన్కమ్ కంట్రీస్, 2 మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ 3 హై ఇన్కమ్ కంట్రీస్. చూడండి డియర్ స్టూడెంట్స్, ఆయా దేశాల యొక్క తలసరి ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచ బ్యాంకు దేశాలను 3 రకాలుగా వర్గీకరించింది. మొదటి రకం వచ్చేసి ఏంటి అంటే, దేన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించింది? ఆయా దేశాల యొక్క తలసరి ఆదాయాన్ని, జిఎన్పి పెర్ క్యాపిటల్. మొదటి రకం వచ్చేసి లో ఇన్కమ్ కంట్రీస్, తక్కువ ఆదాయం ఉన్న దేశాలు అన్నమాట. ఈ గ్రూప్లో, లో ఇన్కమ్ గ్రూప్లో తను ఎలా డిసైడ్ చేసిందంటే, $1,005 కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలన్నీ కూడా $1,005 కంటే అంటే $1,005 కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలన్నీ కూడా లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ కిందకే వస్తాయి. $1,005 కంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలన్నీ కూడా లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ కిందకే వస్తాయి. తర్వాత మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అంటే ఏవి అంటే, $1,006 కంటే ఎక్కువగా ఉండి $12,275 కంటే తక్కువగా ఉన్న దేశాలన్నీ కూడా మిడిల్ ఇన్కమ్ గ్రూపు కంట్రీస్. మరొకసారి చూడండి, మధ్యస్థ ఆదాయ దేశాలు ఎలా అంటే, $1,006 కంటే ఎక్కువగా ఉండి $12,275 కంటే తక్కువగా ఉన్న దేశాలన్నీ కూడా మిడిల్ ఇన్కమ్ గ్రూపు కంట్రీస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హై ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్. హై ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అంటే ఏంటి? $12,276 కంటే ఎక్కువగా ఉన్న దేశాలన్నీ కూడా హై ఇన్కమ్ గ్రూపు కంట్రీస్. ఈ విధంగా లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అండ్ హై ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అని 2010లో వరల్డ్ బ్యాంకు ఇలా నిర్వచించడం అనేది జరిగిందనమాట. డియర్ స్టూడెంట్స్, వరల్డ్ బ్యాంకు తను నిర్ణయించినటువంటి డెఫినిషన్ ప్రకారం 132 దేశాలను తీసుకుంటే అందులో 32 కంట్రీస్ ఫాల్ ఇన్ లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్. అంటే అందులో 132 దేశాల్లో 32 దేశాలు తక్కువ ఆదాయం గల గ్రూపులోకి వస్తున్నాయన్నమాట. తక్కువ ఆదాయం గల దేశాలు. అలాగే 68 దేశాలు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్. 68 దేశాలు మిడిల్ ఇన్కమ్ గ్రూపు కంట్రీస్. అలాగే మరో 32 దేశాలు హై ఇన్కమ్ గ్రూపు కంట్రీస్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి వరల్డ్ బ్యాంక్ నిర్వచనం ప్రకారం మొత్తం ప్రపంచంలోని 132 దేశాలను తీసుకుంటే అందులో 32 దేశాలేమో తక్కువ ఆదాయం గల దేశాలుగా ఉన్నాయి, 68 దేశాలేమో మిడిల్ ఇన్కమ్ మధ్యస్థ ఆదాయం గల దేశాలుగా ఉన్నాయి, 32 దేశాలేమో ఎక్కువ ఆదాయం గల దేశాలుగా ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీసు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీసు కలిపి సుమారుగా 100 దేశాలు అవుతున్నాయి. హై ఇన్కమ్ గ్రూప్ మాత్రం కేవలం 32 దేశాలుగా మాత్రమే ఉందన్నమాట. కేవలం 32 దేశాలుగా మాత్రమే ఉంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? వెనకబడిన దేశాలే ఎక్కువగా ఉన్నాయి. డెవలప్డ్ కంట్రీస్ అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం తక్కువగా ఉన్నాయి అని మనకి అర్థమవుతుందన్నమాట. అయితే ఒకసారి చూడండి, అయితే ఈ వెనుకబడిన దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, జిఎన్పి పర్ క్యాపిటా ఈజ్ నాట్ ఏ కరెక్ట్ మెజర్మెంట్.
జిఎన్పి పెర్ క్యాపిటా ఈజ్ నాట్ ఏ కరెక్ట్ మెజర్మెంట్. ఎందుకంటే అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఈజ్ హ్యూమన్ డెవలప్మెంట్. గత కొన్ని క్లాసులుగా మనం చెప్పుకుంటున్నాం, నిజమా కాదా? ఖచ్చితంగా ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే అర్థం ఏంటి? ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అభివృద్ధి చెందాలని. ప్రజలందరూ అభివృద్ధి చెందడం అంటే ఏంటి? ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ కాలం జీవించాలి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు విద్యావంతులై ఉండాలి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు స్కిల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి? నైపుణ్యం గల శ్రామికులుగా, కార్మికులుగా, ఉద్యోగులుగా ఉండాలి. ఓవరాల్గా ఏంటంటే ఒక డీసెంట్ అండ్ స్టాండర్డ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండాలి. అంటే అత్యంత ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాన్ని లీడ్ చేయటమే ఆర్థికాభివృద్ధి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే కేవలం తలసరి ఆదాయం పెరిగినంత మాత్రాన హ్యూమన్ డెవలప్మెంట్ జరిగినట్టు కాదు. తలసరి ఆదాయం పెరిగినా పెరగకపోయినా ఏ దేశంలో అయితే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయో ఆ దేశమే అభివృద్ధి చెందినట్టు. ఎందుకంటే యుఎన్డిపి ఐక్యరాజ్యసమితిలో ఒక భాగమైనటువంటి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి ఏం చేసింది? ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దేనికోసం? మానవ వనరులు అభివృద్ధి చెందిన దేశాల గురించి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తే అందులో 42 దేశాలు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కేటగిరీలో హై లెవెల్లో ఉన్నాయి. 42 దేశాలేమో మీడియంలో ఉన్నాయి, 46 దేశాలేమో లో లెవెల్లో ఉన్నాయి. సో ఇక్కడ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఏమో ఒకలా ఉంది. పెర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటే 100 దేశాలు తక్కువ ఆదాయంలో ఉన్నాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని తీసుకుంటే కేవలం ఒక 80 దేశాలు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. వెనుకబడి కూడా కాదు, మిడిల్. సో వీళ్ళ అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఫైనల్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ ఎ నేషన్ ఈజ్ హ్యూమన్ డెవలప్మెంట్. అలాంటప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి కానీ పెర్ క్యాపిటా ఇన్కమ్ మాత్రం కాదు. కాబట్టి మమ్మల్ని వెనుకబడిన దేశాలని పిలవద్దు అని అంటారన్నమాట. ఎందుకంటే వైల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఆర్ పూర్. కానీ మనం ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ తీసుకుంటే కేవలం కొన్ని దేశాలు మాత్రం వెనుకబడి ఉన్నాయి, చాలా దేశాలు ముందస్తులో ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, అభివృద్ధి చెందిన దేశాలు అనగానే పెర్ క్యాపిటా ఇన్కమో నేషనల్ ఇన్కమో తీసుకుంటే ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా ఇవన్నీ వస్తున్నాయి, ఫ్రాన్స్ ఇవన్నీ. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్లో వచ్చేది ఏంటంటే నార్వే, స్వీడన్ ఇవన్నీ. సో దీన్ని బట్టి హ్యూమన్ డెవలప్మెంట్ తీసుకోవాలా, పెర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకోవాలా? పెర్ క్యాపిటా ఇన్కమ్ కంటే కూడా హ్యూమన్ డెవలప్మెంట్ తీసుకోవాలనేది అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్గ్యుమెంట్. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన మెయిన్ టాపిక్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెస్ డెవలప్డ్ కంట్రీస్ అనమాట. మెయిన్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఇది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎలాంటి లక్షణాలని కలిగి ఉంటాయి? అభివృద్ధి చెందుతున్న దేశాలు ముందుగా లక్షణాలు తీసుకుంటే సైజ్ ఆఫ్ పాపులేషన్ అండ్ జియోగ్రాఫికల్ ఏరియా. ముందు మనం పాపులేషన్ తీసుకుందాం. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నాం, వెనుకబడితనానికి, విద్యకి, జనాభాకి చాలా దగ్గర సంబంధం ఉంది. వెనుకబడిన తనం వల్ల, సరైనటువంటి విద్య లేకపోవటం వల్ల, ఆర్థిక వనరులు తక్కువగా ఉండటం వల్ల, ఇతర వాతావరణ కారణాల వల్ల సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో
జనాభా ఎక్కువగా ఉంటుంది. మీరు తీసుకోండి, చైనాని తీసుకోండి, ఇండియాని తీసుకోండి, ఇండోనేషియాని తీసుకోండి, బ్రెజిల్ని తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, బంగ్లాదేశ్ని తీసుకోండి, నైజీరియాని తీసుకోండి. ఆయా దేశాలన్నీ కూడా విపరీతమైనటువంటి జనాభా పెరుగుదలతో బాధపడుతున్నాయి. అయితే అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా జనాభా ఎక్కువగా ఉంటుందని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, అభివృద్ధి చెందుతున్న దేశాలైనటువంటి బార్బడోస్, బహమన్స్, ఫిజీ, భూటాన్, మాల్దీవ్స్ ఇలాంటి కంట్రీస్ని తీసుకుంటే ఈ దేశాల్లో 1 మిలియన్ పాపులేషన్ మాత్రమే ఉంది. 1 మిలియన్ పాపులేషన్, 1.0 మిలియన్ పాపులేషన్. భారతదేశం లాంటి చాలా పెద్ద దేశాల్లో ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటారు ఇంత జనాభా. ఈ దేశాలు దేంతో సతమతమవుతున్నాయి? ఈ దేశాలు దేంతో సతమతమవుతున్నాయి అంటే పాపులేషన్ సరిపోక, కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్స్ అండ్ అదర్ రిసోర్స్ లేక, ఒకవేళ వాళ్ళు ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేసినా సరైనటువంటి మార్కెట్ సైజు లేక ఈ దేశాలు సతమతమవుతున్నాయి. మన భారతదేశం, చైనా, బ్రెజిల్, నైజీరియా లాంటి దేశాలు తీసుకుంటే విపరీతమైన జనాభా పెరిగిపోయి ఉన్న మార్కెట్ సైజ్ ఎక్కువ ఉంది, కానీ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ తక్కువగా ఉందన్నమాట. ఈ దేశాలు ఇంకొక రకమైనటువంటి సమస్యతో సతమతం అవుతున్నాయి. సో ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ప్రధాన సమస్య. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జియోగ్రాఫికల్ ఏరియా, భౌగోళిక పరిస్థితులు. చూడండి, దేశ ఆర్థిక అభివృద్ధిలో సహజ వనరులు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. దేశ ఆర్థిక అభివృద్ధిలో సహజ వనరులు కీలక పాత్ర పోషిస్తాయి, నో డౌట్. ఎందుకంటే మనం వస్తువులను తయారు చేయాలన్నా, సేవలను తయారు చేయాలన్నా ముందు మనకు కావాల్సింది ఏంటంటే ఇన్పుట్స్. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సహజ వనరులు తక్కువగా ఉండొచ్చు, అందుకే అవి వెనుకబడిన దేశాలుగా ఉన్నాయి, అంతే కదా. భారతదేశాన్ని తీసుకుంటే మన సమశీతోష్ణ మండలం, అన్ని రకాల సహజ వనరులు ఉంటాయి కానీ సరిపడా ఉండవు. బొగ్గు లాంటి ఏవో కొన్ని మాత్రం మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, కానీ క్రూడ్ ఆయిల్ తీసుకుంటే, పెట్రోలియం ప్రోడక్ట్స్ తీసుకుంటే అందులో కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ దేశాలు వెనుకబడి ఉన్నాయంటే కారణం ఆ దేశాల్లో సహజ వనరులు అనేవి సరిగ్గా లేవని. అయితే లేటెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక దేశం వెనుకబడి ఉండటానికి సహజ వనరుల కొరతగా ఉండటం అనేది చాలా చిన్న విషయం. అది వన్ ఆఫ్ ది రీజన్ ఓన్లీ. ఎందుకంటే సహజ వనరులు లేని ఎన్నో దేశాలు ఆర్థికంగా దూసుకుపోతున్నాయి. ఈ రోజుల్లో నవేడేస్లో, ఈ ఆధునిక కాలంలో సహజ వనరులు ఉన్నాయా లేవా, సహజ వనరులు లేకపోవడమే మేము వెనుకబడి ఉన్నాం అని అనటానికి లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే సహజ వనరులు లేకపోయినా కూడా చాలా దేశాలు డెవలప్డ్ నేషన్స్, అమెరికా స్థాయిలో ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే జపాన్ ముడి సరుకులన్నింటినీ కూడా, ముడి పదార్థాలన్నింటినీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. బొగ్గుని, ఐరన్ ఓర్ని, చాలా రకాల ఖనిజాలని ఇండియా నుంచి బై షిప్ ద్వారా అన్నీ తెప్పించుకుంటుంది. ఇతర దేశాల నుంచి అన్నీ తెప్పించుకొని అన్ని వస్తువుల్ని ఉత్పత్తి చేసి ఇతర దేశాల్లో అమ్ముతూ టాప్లో ఉంది. అక్కడ మెయిన్ రీజన్ టెక్నాలజీ. సాంకేతికంగా వాళ్ళు బాగా అభివృద్ధి చెందటం వల్ల జపాన్ సహజ వనరులు కొరతగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి చెందిన స్థాయిలో ఉంది. సహజ వనరులు అన్నీ ఉన్న మనలాంటి దేశాల్లో టెక్నాలజీ సరిగ్గా లేక, నైపుణ్యం గల శ్రామికులు లేక, సరైనటువంటి మూలధనం లేక ఇంకా మనం వెనుకబడే ఉన్నాం అన్నమాట. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ లెవెల్స్.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజల ఆదాయ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. ప్రజల ఆదాయ స్థాయి ఎప్పుడైతే తక్కువగా ఉందో వాళ్ళ పొదుపు తక్కువగా ఉంటుంది. పొదుపు ఎప్పుడైతే తక్కువగా ఉందో మూలధన సంచయనం లేదా క్యాపిటల్ ఫార్మేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మూలధన సంచయనం తక్కువగా ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, దేశ ఆర్థిక అభివృద్ధిలో మూలధనం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కానీ అలాంటి మూలధనం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా కొరతగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. కారణం ఏంటి అంటే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ తక్కువగా ఉండటం. లెవెల్స్ తక్కువగా ఉంటే పొదుపు తక్కువగా ఉంటుంది. పొదుపు తక్కువగా ఉంటే పెట్టుబడి తక్కువగా ఉంటుంది. మనం ఏదైనా వస్తువులు కానీ సేవలు కానీ ప్రొడ్యూస్ చేసినప్పుడు మాత్రమే ఆ దేశం ముందుకు పోతుంది. అసలు వస్తువుల్ని సేవలను ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి పెట్టుబడి లేకపోతే ఆ దేశం అభివృద్ధి చెందడం కష్టం. ఇలాంటి లక్షణాలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలు. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి చెందుతున్న మరొక దేశం యొక్క దేశాల లక్షణాలు ఏంటి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. మనందరికీ తెలిసిందే, పర్టికులర్లీ బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, స్పెయిన్, Portugal were other European countries which had colonies in Latin America, Africa and Asia. లాటిన్ అమెరికాలో వీళ్ళకి కంట్రీస్ ఉన్నాయి, ఆఫ్రికాలో ఉన్నాయి, ఆసియాలో కూడా ఉన్నాయి. చూడండి, బ్రిటను, ఫ్రాన్సు, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్ ఇంకా చాలా యూరోపియన్ కంట్రీస్ ప్రపంచంలో చాలా దేశాలని పరిపాలించాయి. పరిపాలించుతున్నప్పుడు ఈ దేశాలు ఏ దేశాలను పరిపాలిస్తున్నాయో ఆ దేశాలన్నీ కూడా ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే 1947లోనో 60స్లోనో 50స్లోనో వచ్చాయన్నమాట. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కానీ వీటన్నిటికీ స్వాతంత్రం రాలేదు. కొన్ని వందల సంవత్సరాలు యూరోపియన్ కంట్రీస్తో పరిపాలించబడ్డ ఈ ఆసియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. మిగతా దేశాలన్నీ కూడా ఎప్పుడో డెవలప్మెంట్ ప్రారంభించాయి. ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి అన్నమాట. డెవలప్మెంట్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఇవి ఇంకా ఇలా జనరల్గా అభివృద్ధి చెందుతున్న దేశం కూడా ఇంకో దేశంతో పరిపాలించబడ్డది. మనం తీసుకోండి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, ఇండియా ఇవన్నీ కూడా ఇతర దేశాలతో పరిపాలించబడ్డ దేశాలే. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశం అంటే ఇది కొంతకాలం క్రితం ఇతర దేశాలతో పరిపాలించబడింది కాబట్టి ఈ దేశాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి. బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఇండియాని ఒక మార్కెట్ లాగా వాడుకున్నారు. అక్కడ ప్రొడ్యూస్ అయిన వస్తువులన్నింటినీ కూడా ఇండియాలో అమ్మి ఇక్కడ నుంచి ఆదాయాన్ని రిసోర్స్ రూపంలో తీసుకెళ్ళేవాళ్ళు. ఫలితంగా ఏమవుతుంది, మనం ఒక కన్జ్యూమర్స్గానే ఉన్నాం కానీ ప్రొడ్యూసర్స్గా ఎప్పుడు మారలేదు. అయితే వాళ్ళు చేసినటువంటి గొప్ప ఏంటంటే ఇంగ్లీష్ నేర్పించి వెళ్ళిపోయారు. ఇంగ్లీష్ నేర్పించి వెళ్ళిపోవడం వల్ల ఏమైంది, దేశంలో ఉన్న డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి రావడానికి అవకాశం ఏర్పడింది. సో ఇంగ్లీష్ నేర్చుకోవటం వల్ల, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ నేర్చుకోవటం వల్ల, మరికొన్ని నేర్చుకోవటం వల్ల ఏమైందంటే ప్రపంచ దేశాలతో మనం మాట్లాడగలిగే స్థాయికి వెళ్ళామన్నమాట. సో అది బెనిఫిటే జరిగింది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా సాధారణంగా కలోనియల్ కంట్రీస్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా ఇతర దేశాలతో పరిపాలించబడి ఉంటాయి. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణం. నెక్స్ట్, అభివృద్ధి చెందుతున్న దేశాల
మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆక్యుపేషనల్ స్ట్రక్చర్. ప్రపంచంలో మీరు ఏ అభివృద్ధి చెందుతున్న దేశాలైనా తీసుకోండి, సగానికంటే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటారు. అతి తక్కువ మంది ప్రజలు మాత్రమే వ్యవసాయేతర రంగం అంటే నాన్ ఫార్మ్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటారు. ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్నా, ఏ అభివృద్ధి చెందుతున్న దేశాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి. కారణం ఏంటంటే వెనుకబడితనం వల్లే ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్కువగా వచ్చేస్తుంది. భారతదేశాన్ని తీసుకోండి, భారతదేశంలో కూడా సుమారుగా 50% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడితే కేవలం ఒక 18% మంది, 16-17% మంది మాత్రమే పారిశ్రామిక రంగం మీద ఆధారపడి ఉన్నారు. మరి కొంచెం ఎక్కువ మంది ఏమో సేవల రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రధాన లక్షణం. అన్నమాట. అది ఎందుకు వ్యవసాయ రంగం మీద ఆధారపడడం గురించి మనం స్ట్రెస్ చేస్తున్నాం? ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఎక్కువ మంది ప్రజలు నాన్ ఫార్మ్ సెక్టర్ మీద ఆధారపడి ఉండాలి. ఎందుకంటే అగ్రికల్చర్లో డిమినిషింగ్ రిటర్న్స్ వస్తాయి, క్షీణ ప్రతిఫలాలు అనేవి వస్తాయి. పారిశ్రామిక రంగంలోనూ సేవల రంగంలోనూ ఇంక్రీజింగ్ రిటర్న్స్ వస్తాయి, పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తాయి. పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తేనే వ్యక్తుల యొక్క ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితేనే వాళ్ళు డెవలప్ అవుతారు. క్షీణ ప్రతిఫలాలు వస్తే వ్యక్తుల ఆదాయం పెరగదు, ఆదాయం పెరగకపోతే వాళ్ళు డెవలప్ కాలేరు. అదనమాట. కానీ సాధారణంగా ప్రతి అభివృద్ధి చెందుతున్న దేశంలో కూడా ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉంటారనమాట. నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాల మరొక ప్రధానమైన లక్షణం ఏంటంటే ఎక్స్టర్నల్ డిపెండెన్స్. తనకి కావాల్సిన అన్నిటినీ ఏ కంట్రీ తయారు చేసుకోలేదు, కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలైతే చాలా వరకు తయారు చేసుకోవాలి. ఎక్కువగా 3-4 కంట్రీస్ ఒక గ్రూప్గా ఏర్పడి ఒకరి మీద ఒకరు ఆధారపడి ముందుకు సాగుతూ ఉంటారనమాట. విదేశాల మీద ఎక్కువగా ఆధారపడటం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకు కనిపిస్తుంది. రక్షణకు సంబంధించి కానీ, రక్షణకు సంబంధించిన ఆయుధాల కోసం కానీ, కెమికల్స్ కోసం కానీ, డ్రగ్స్ కోసం కానీ, తర్వాత ఫ్యూయల్ కోసం కానీ, టెక్నాలజీ కోసం కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కానీ ఎక్కువగా ఇతర దేశాల మీద డిపెండ్ అయి ఉంటారనమాట. ఇతర దేశాల మీద డిపెండ్ అవ్వడం ఒక ఎత్తు, 3-4 దేశాలు కలిపి ఒక గ్రూప్గా ఏర్పడి ఒకరికొకరు అనుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం మరొక ఎత్తు. ఇవన్నీ మనకి ఈ లక్షణాలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకు కనిపిస్తాయి. డిపెండెన్సీ అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు. సెల్ఫ్ సఫిషియన్సీ ఈజ్ వెరీ గుడ్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. అవర్ కంట్రీ సెక్యూరిటీ పరంగా చూసినా కూడా సెల్ఫ్ సఫిషియన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే మన భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అని అంటుంది. కారణం, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి, కరోనా హైదరాబాద్లో కొన్ని డ్రగ్ ఇండస్ట్రీస్కి కావాల్సిన రా మెటీరియల్ చైనా నుంచే వస్తుంది. లాక్డౌన్, డ్రగ్ ఇండస్ట్రీ మూతపడిపోయింది. సెకండ్ పాయింట్ తీసుకోండి, ప్రపంచంలో కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ తయారు చేసే కంట్రీస్ కొరియా, చైనా, జపాన్. లాక్డౌన్ కారణంగా ఈ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, ట్యాబ్స్, ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కారణం, ప్రపంచం మొత్తం ఈ కొద్ది దేశాల మీద ఆధారపడి ఉంటాం. అలా కాకుండా ముందుగా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి వాళ్ళతో ఒక అగ్రిమెంట్ పెట్టుకొని ఆ ప్లాంట్స్ని మన ఇండియాలో పెట్టుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో డిపెండెంట్ వల్ల ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమస్యలు ఎదుర్కోక తప్పదనమాట. సో ఏది ఏమైనప్పటికీ డిపెండెన్సీ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధానంగా కనిపిస్తున్న లక్షణం అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పొలిటికల్ స్ట్రక్చర్. డియర్ స్టూడెంట్స్, పొలిటీషియన్ మెరిట్ మీద ఒక దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. పొలిటీషియన్ క్యారెక్టర్ మీద ఒక దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దేశానికి కావలసినటువంటి పాలసీస్ ఎవరు తయారు చేస్తారు, దేశానికి కావలసినటువంటి ప్రణాళికలను ఎవరు తయారు చేస్తారంటే ఆ దేశంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ. ఆ రూలింగ్ పార్టీ క్యారెక్టర్, ఆ రూలింగ్ పార్టీ మెరిట్, అతనికి ఉన్నటువంటి అర్హత సరిగ్గా లేవనుకోండి, దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి అయితే ఇక్కడ వీళ్ళు ఎకానమిస్టులు ఏం చెప్తారంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పొలిటికల్ స్ట్రక్చర్ ఎప్పుడూ కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు, కాన్స్టెంట్గా ఉండదు. కారణం ఏంటి అంటే ప్రజల్లో అవగాహన లేక, ఎన్ నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉండటం వల్ల, అవినీతి వల్ల, డబ్బుకు లోబడి రకరకాలైనటువంటి పార్టీస్ని, రకరకాలైనటువంటి ప్రజల్ని ఎన్నుకుంటే అస్థిర ప్రభుత్వాలు ఏర్పడతాయి. అస్థిర ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆయా దేశాలకి రాదు. ఆ రాజకీయ అనిశ్చితి వల్ల ఏమవుతుందంటే వెనుకబడితనం అనేది మనకి కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలన్నీ మనకి ఎక్కడ కనబడతాయంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. అది మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎల్డీసీస్. ఎల్డీసీస్ అంటే లెస్ డెవలప్డ్ కంట్రీస్. వెనుకబడిన దేశాల యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు మరికొన్ని ఉన్నాయి, ఇక్కడ చూద్దాం. అవేంటి అంటే లార్జర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఆర్థిక అసమానతలు పెద్ద మొత్తంలో ఉండటం. లార్జర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఆర్థిక అసమానతలు పెద్ద మొత్తంలో ఉండటం. అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల్లో కూడా ఆర్థిక అసమానతలు ఉంటాయి. అంటే మొత్తం జాతీయ ఆదాయాన్ని తక్కువ మంది ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ మంది ప్రజలు తక్కువ ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ దేశాల్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా ఉంటాయి. మరొక క్యారెక్టర్ ఏంటంటే వెనుకబడిన దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరొక లక్షణం ఏంటి అంటే వైడ్ స్ప్రెడ్ పావర్టీ, పేదరికం ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 50% నుంచి 30% వరకు పేదరికం ఉంటుంది. మన అదృష్టవశాత్తు భారతదేశంలో ఇప్పుడిప్పుడే తగ్గుతూ అది 11 అట్లా వచ్చింది, 13, 15 నుంచి తగ్గుతూ వస్తూ ఉంది. అందుకే 12వ పంచవర్ష ప్రణాళికలో మన భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని 10% తగ్గించాలని నిర్ణయించారన్నమాట. ఈ ఎక్కువ పేదరికం అనేది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకి కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లో లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి గ్రేట్ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్. ఇందాక మనం ఫస్ట్ స్లైడ్లోనే చెప్పుకున్నాం, గ్రేట్ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి అభివృద్ధి చెందుతున్న దేశంలో సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది. కారణం ఏంటి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోవటం. అంతే కదా. ఏ దేశంలో అయితే పరిశోధన మరియు ఆర్థికాభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుందో
ఆ దేశంలో సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంటే తక్కువ వనరులతో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయొచ్చు, క్వాలిటీగా, నాణ్యవంతంగా. కానీ అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల్లో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఏమవుతుందంటే సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉంటుందన్నమాట. ఈ లక్షణం అంతా మనకి ఎక్కడ కనిపిస్తుందంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే లోవర్ పార్టిసిపేషన్ ఇన్ ఫారిన్ ట్రేడ్. అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలు ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉంటాయి, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. మొత్తం ప్రపంచంలో మొత్తం ఇంటర్నేషనల్ ట్రేడ్లో ప్రపంచ వ్యాపారంలో, అంతర్జాతీయ వ్యాపారంలో వీళ్ళ వాటా ఒకటి కంటే తక్కువగానే ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియాని తీసుకోండి. ఇంత పెద్ద 100 కోట్ల మంది, 100 కోట్ల పైబడి ఉన్న జనాభా, అన్ని రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా కొంతవరకు బాగానే మనం తీసుకుని ఆకర్షించగలిగాం. కానీ అంతర్జాతీయ వ్యాపారంలో మన వాటా కేవలం బిలో 1%, 0.82 అట్లా. ఈ లక్షణం అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా మనకి కనిపిస్తుంది. అన్నమాట. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఏంటంటే డ్యూయలిజం అంటే ఏంటంటే ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం పక్కపక్కనే కలిసి పనిచేయడం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా ప్రైవేట్ రంగమే కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం రక్షణ, దేశంలో శాంతి భద్రతలు, కొన్ని పబ్లిక్ ఫెసిలిటీస్లో తప్ప మిగతా అన్నిటిలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన లక్షణం. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా ప్రభుత్వ రంగం కనిపిస్తుంది. ప్రభుత్వ రంగంతో పాటు ప్రతి చోట ప్రైవేట్ రంగం కూడా ఉంటుంది. మిక్స్డ్ ఎకానమీస్ అని పిలుస్తాం అన్నమాట. ఈ లక్షణాలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ less developed countries is high level of unemployment. మనందరికీ తెలిసిందే నిరుద్యోగిత భారతదేశంలో 2.7 పైబడే ఉంది. అది మిగతా అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దేశాల నుంచి ప్రజలు ఇతర దేశాల్లో మైగ్రేట్ అయ్యి అక్కడ వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధనం కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ తక్కువ లేకపోవటం వల్ల ఏమవుతుంది, కొత్తగా నూతన సంస్థలు ఏవి ఉత్పత్తి పెట్టరు, నూతన సంస్థలు స్థాపించరు, నూతన సేవలకు సంబంధించిన సంస్థలు కూడా స్థాపించరు. ఫలితంగా పెరుగుతున్న జనాభాకు అవసరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేని స్థితి. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగిత అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అంటే అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల్లో కామన్గా కనపడే లక్షణం ఏంటి అంటే హ్యూజ్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి లో లెవెల్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అంతే కదా, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా కనిపించే కామన్ క్యారెక్టర్ ఏంటి అంటే అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపించే కామన్ క్యారెక్టర్ ఏది అంటే జాతీయ ఆదాయం తక్కువగా ఉండటం. అది ఎక్కువగా ఉంటే దాన్ని మనం అభివృద్ధి చెందుతున్న దేశం అని అనం, అభివృద్ధి చెందిన దేశం అని అంటాం. ఎందుకంటే జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటే పెట్టుబడి పెట్టచ్చు, ఇంకా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయొచ్చు. ఆ స్థితి అక్కడ ఉండదు. లో లెవెల్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్,
ప్రపంచంలో అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపించే కామన్ క్యారెక్టర్ ఏంటి అంటే జాతీయ ఆదాయం అనేది తక్కువగా ఉండటం. జాతీయ ఆదాయం తక్కువగా ఉండటం. డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు క్లాస్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అసలు అభివృద్ధి చెందుతున్న ఈరోజు క్లాస్లో మనం ఓవరాల్గా ఏం నేర్చుకున్నామంటే ప్రపంచ దేశాలు ఎన్ని రకాలుగా వర్గీకరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు దేన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్నాం. మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.